అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మన కిచెన్లో చాలా సింపుల్గా మరియు చాలా టేస్టీగా ఉండే జీరా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మామూలుగా జనరల్గా జీరా రైస్ అంటే జస్ట్ జీలకర్రని తాలింపు వేసి రైస్లో కలిపేస్తారు కదండి, అలా కాదండి. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్లు చేసి చూడండి. మీరు ఎప్పుడు జీరా రైస్ చేసినా కూడా ఇలాగే చేస్తారు, అంత బాగుంటుందండి. ముందుగా మనం రైస్ని ఉడికించి సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని పోసి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి అన్నం పొడి పొడిగా ఉండే రకంగా కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను నార్మల్గా సోనా మసూరి రైస్తోనే చేస్తున్నాను. కొందరైతే బాస్మతి రైస్తో చేస్తారు కదండి. నాకైతే బాస్మతి రైస్తో కంటే కూడా ఇలా నార్మల్ రైస్తో చేస్తేనే ఆ రుచి నచ్చుతుందండి. ఇలా రైస్ని ఉడికించి చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇక్కడైతే నేను 1 కప్పు రైస్తో చేస్తున్నానండి. ఇలా రైస్ అంతా పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ రైస్కి కావాల్సిన ఉల్లిపాయని అలాగే పచ్చిమిరపకాయలని కట్ చేసుకుందాం రండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేయండి. అలాగే 4 పచ్చిమిరపకాయలని తీసుకొని పచ్చిమిర్చిని కూడా సన్నగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, కానీ నెయ్యితో చేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి మెల్ట్ అయ్యాక 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 1 బిర్యానీ ఆకు, 1 యాలకని కొంచెం అలా చీల్చి వేయండి. అప్పుడు మనకు ఫ్లేవర్ అంతా బాగా పట్టుకుంటుంది. ఈ లవంగా అలాగే చెక్క కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలండి. అప్పుడే మనకు రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ చెక్క యాలక వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పును వేసి వేపుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి వేపుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి, జస్ట్ మెత్తబడితే చాలు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ రైస్లోకి జీలకర్ర కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. మనం చేసుకునేదే జీరా రైస్ కదండి, కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పును కూడా వేసుకోవాలి. మనం ఇక్కడ రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము, సో ఇక్కడ వేస్తున్నాము. మళ్ళీ చివరిలో టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి, కాబట్టి చూసి వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ వేసాక మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని కూడా వేసి రైస్ని తాలింపులో బాగా కలిసే రకంగా కలుపుకోవాలి. ఇలా రైస్ అంతా తాలింపులో బాగా కలిసే రకంగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వైట్ పెప్పర్ పౌడర్ లేని పక్షంలో ఉత్తమన నార్మల్ పెప్పర్ పౌడరే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ నార్మల్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదండి, మన బ్లాక్ పెప్పర్ పౌడర్, ఆ పౌడర్ని వేసి కలుపుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, జీరా రైస్ రెడీ. ఈ రైస్ని రైతాతో కానీ లేదా మిర్చి కసాలంతో కానీ, ఇంకా కాదంటే దాల్ తడకాతో కానీ తింటే చాలా బాగుంటుందండి. మిర్చి కసాలను ఎలా చేయాలో కింద వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి. ఇవేవి కాదనుకుంటే జస్ట్ నిమ్మకాయ పిండుకొని మనం పచ్చి ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్తో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. ఈ రైస్ లంచ్ బాక్స్ పెట్టినా కూడా చాలా బాగుంటుందండి. చూసారుగా, ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి జీరా రైస్ రెడీ. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.